ప్రధాని నరేంద్ర మోదీ చిలకలూరిపేట చేరుకున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి సభలో పాల్గొన్నారు. ఇప్పటికే అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ చిలకలూరిపేటకొచ్చారు. పొత్తుల తర్వాత తొలి ఉమ్మడి బహిరంగ సభ కావడంతో భారీగా జన సమీకరణ చేశారు. 10 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొంటున్నారు. మోదీ ప్రసంగంపై అందరి దృష్టి కనిపిస్తోంది. ప్రధాని ఏపీకి ఏం చెబుతారో అన్న ఉత్కంఠ కనిపిస్తోంది. వారికి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా ఈ కూటమి ప్రధాని నరేంద్ర మోదీ చిలకలూరిపేటకు చేరుకున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి సభలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిలకలూరిపేటకు చేరుకున్నారు. పొత్తుల తర్వాత తొలి ఉమ్మడి బహిరంగ సభ కావడంతో అటు భారీగా జన సమీకరణ చేశారు. 10 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొంటున్నారు. ఇక మోదీ ప్రసంగంపై అందరి దృష్టి కనిపిస్తోంది. ప్రధాని ఏపీకి ఏం చెబుతారో అన్న సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఏం పిలుపు ఇవ్వబోతున్నారు అనేది సర్వత్రా ఉత్కంఠగా కనిపిస్తోంది. దాదాపు 40 నిమిషాల పాటు ప్రధాని మోదీ ప్రసంగించబోతున్నారు. అటు పొలిటికల్ గా ఎలాంటి కామెంట్స్ చేస్తారో అన్న ఇంట్రెస్టింగ్ గా అందరూ ఎదురు చూస్తున్నారు. పార్లమెంట్లో 175లో రైట్, మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ చిలకలూరిపేటకు చేరుకున్నారు. దానికి సంబంధించిన హెలిప్యాడ్ను కూడా మనం చూస్తున్నాం. 10 ఏళ్ల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే ప్రధాని మోదీ కూడా ఒకే వేదికపై పాల్గొనబోతున్నారు. ఈ సభ కోసం జన సమీకరణ భారీగా చేశారు నేతలు, కార్యకర్తలంతా. వారంతా కూడా కోలాహలంగా ఉన్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మరి కాసేపట్లో ఈ సభ స్టార్ట్ కాబోతోంది. అటు ప్రధాని మోదీ హైదరాబాద్కు ముందుగా చేరుకోగానే కార్యకర్తలంతా కూడా ఘనంగా స్వాగతం పలికారు. ఇప్పటికే మనం చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అటు టీడీపీ అధినేత చంద్రబాబు సభ ప్రాంగణానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఈ సభ ప్రారంభం కాబోతుంది. మోదీ 10 ఏళ్ల తర్వాత ఈ సభలో పాల్గొనబోతున్నారు. అటు ఏపీకి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు అనే అంశంలో ఉత్కంఠ కనిపిస్తోంది. మరి కాసేపట్లో సభ పూర్తిగా స్టార్ట్ కాబోతుంది. దాదాపు 40 నిమిషాల పాటు ప్రధాని మోదీ ప్రసంగించబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఎలాంటి వరాలు కురిపించబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. 10 ఏళ్ల తర్వాత చూసుకుంటే ఒకే వేదికపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ అధినేత మోదీ పాల్గొనబోతున్నారు.